నమస్తే, మీరు చూస్తున్నారు టీవీ9 USA. నేను పూర్ణిమ. వెల్కమ్ టు A to Z ఫాస్ట్ న్యూస్. కాలిఫోర్నియా నార్త్ మార్టల్ అవెన్యూలోని బ్లాక్ 600 ఇంటి మీద ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవట్లేదని చుట్టుపక్కల ఇళ్ల వాళ్లు చెప్తున్నారు. ఇంటి ముందు దుర్వాసనతో కూడిన ప్లాస్టిక్ చెత్త సంచులు నెలల తరబడి అలాగే ఉన్నాయని ఫిర్యాదు చేశారు. ట్రాష్ హౌస్ అని పిలువబడే ఆ ఇంటి దగ్గర చెత్తను అధికారికంగా తొలగించడం మొదలుపెట్టమని మేయర్ చెప్పారు. సముద్ర మట్టం పెరగడంతో 2 డజన్ల US నగరాలు నీటిలో మునిగే ప్రమాదం ఉందని వర్జీనియా టెక్ పరిశోధకుల కొత్త మ్యాప్ ప్రకారం అంచనా వేస్తున్నారు. ఈ అధ్యయనం ప్రకారం శాటిలైట్ పిక్చర్స్ ఆధారంగా తీర ప్రాంతాల్లోని 32 నగరాలకు వరద ప్రమాదం పొంచి ఉందన్నారు. సుమారు 500,000 మంది అమెరికన్లు ప్రభావితం కావచ్చని, రాబోయే 30 సంవత్సరాల్లో వరదల వల్ల నష్టం వాటిల్లుతుందన్నారు. లాస్ ఏంజల్స్ మనీ స్టోరేజ్ ఫెసిలిటీలో ఈస్టర్ ఆదివారం రోజు దొంగలు $30 మిలియన్ దొంగిలించారని, ఇది నగర చరిత్రలో అతిపెద్ద నగదు దోపిడీలో ఒకటిగా పోలీసులు తెలిపారు. శాన్ ఫెర్నాండో వ్యాలీలోని సిల్మార్ ప్రాంతంలో మనీ స్టోరేజ్ ఫెసిలిటీలో ఈ చోరీ జరిగింది. టెక్సస్ నేషనల్ గార్డ్స్మెన్ ప్రభుత్వ SUV వాహనంలో చేజ్ చేసి దక్షిణ సరిహద్దు గుండా వలసదారుని స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని అధికారులు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పిచ్చే వరకు తన రాబోయే క్రిమినల్ విచారణను ఆలస్యం చేయాలంటూ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెన్షియల్ ఇమ్యూనిటీపై చేసిన విజ్ఞప్తిని న్యూయార్క్ న్యాయమూర్తి బుధవారం తిరస్కరించారు. బే ఏరియాలో చేసిన ఆపరేషన్లో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దాని రీటైల్ విలువ $10 మిలియన్ పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలానే 12,000కు పైగా మొక్కలను నాశనం చేశామని చెప్పారు. గత 6 నెలల్లో ఆక్లాండ్ ప్రాంతంలో జరిగిన 3వ ఎన్ఫోర్స్మెంట్ ఆపరేషన్ అని అధికారులు తెలిపారు. ఒక మహిళ ఫేస్బుక్ లో కొనుగోలు చేసిన హెమరాయిడ్ ఆయింట్మెంట్ ఉపయోగించి విష ప్రభావంతో మరణించిందని కాలిఫోర్నియా ఆరోగ్యాధికారులు తెలిపారు. Building a business in India is an adventure sport. And if you're a woman founder, then it's double the challenge. I come from a very orthodox Marwari business family where girls don't normally work for other people. When I started out, pet care was not really an industry. I come from a family of entrepreneurs, so starting something on my own was a no-brainer. I started the company as a marketplace for people to go and book private jets. It has taken many years and trying. As a woman founder, I would say take small steps. It's been about building a brand and a category from scratch. Believe in the idea that diversity builds better businesses. We can't leave women behind all over again. This and more. Streaming on News 9 Plus. సాక్రమెంటో కౌంటీ ఆరోగ్యాధికారుల ప్రకారం సాక్రమెంటో మహిళ సోషల్ మీడియాలో కొనుగోలు చేసిన కాఓ బాయ్ ట్రై కే థౌ డౌ అనే ఆయింట్మెంట్ వాడడం వల్ల చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. సైబర్ అటాక్ తో సిస్టమ్స్ డౌన్ అవడం వల్ల వాకవిల్లే ఆసుపత్రిలో రోగులను చేర్చుకోలేకపోతున్నామని తెలిపారు. దీంతో రోగులు వెనుతిరిగి వెళ్తున్నారు. న్యూయార్క్ లోని కంజెస్షన్ ప్రైసింగ్ ప్లాన్ పై న్యూజెర్సీ స్టేట్ లో వేసిన దావాపై నెవార్క్ లోని ఫెడరల్ జడ్జ్ బుధవారం వాదనలు వింటారని తెలిపారు. న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీ దీనికోసం పర్యావరణ ప్రభావాలపై కూడా అధ్యయనాన్ని కోరుతున్నట్లు చెప్పారు. టెక్సస్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హ్యూస్టన్ గ్యాస్ స్టేషన్ వద్ద జరిగిన కాల్పుల్లో మరణించిన వ్యక్తి డొమినికన్ రిపబ్లిక్ రాజకీయ నాయకుడి కుమారుడిగా గుర్తించారు. ఏప్రిల్ 1 సోమవారం టెక్సస్ కి ఆగ్నేయ వైపునున్న గ్యాస్ స్టేషన్ లో 3 ముష్కరులు SUV పై కాల్పులు జరిపారని హ్యూస్టన్ పోలీసులు తెలిపారు. స్థానిక నివేదికల ప్రకారం ఓహియోలోని బట్లర్ కౌంటీలో 6 డజన్ సార్లు బహిష్కరించబడిన ఒక అక్రమ వలసదారుపై హత్యా నేరం మోపబడింది. హామిల్టన్ పోలీసులు మార్చి 16న 48 ఏళ్ల ఫెర్మిన్ గార్సియా గుటెరెజ్ ను అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 8న సూర్యగ్రహణాన్ని చూసేందుకు లక్షలాది మంది ప్రజలు అమెరికాలోని 14 రాష్ట్రాల్లో సిద్ధమవుతున్న నేపథ్యంలో నాసా అత్యవసర ఆరోగ్య హెచ్చరిక జారీ చేసింది. 3 ఏళ్ల చిన్నారి బ్యాక్ ప్యాక్ లో 2 కిలోల కోకేన్ ఉన్నట్లు ఆరోపణలు రావడంతో తల్లిని అదుపులోకి తీసుకున్నారు. మార్చి 31న అలబామాలోని మొబైల్లో నివసించే టియోరా టొకోరా హిల్ ని అనుసరించిన పోలీసులు ఆమె సుమారు 1.5 కిలోల కోకేన్, కొద్ది మొత్తంలో గంజాయి మరియు తుపాకీని కలిగి ఉన్నట్లు వెల్లడించారు. ఇది A to Z ఫాస్ట్ న్యూస్. చూస్తూనే ఉండండి TV9 USA.